వారం రోజుల నుంచి చికెన్ ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టే జనం ఇప్పుడు రేట్లు చూసి వెనక్కి తగ్గుతున్నారు. చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి నుంచి రేట్లు చూస్తేనే గుండె గుబేల్మనే పరిస్థితికి వచ్చింది. ఎండలు మండిపోతుంటే దానికి తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. సామాన్యుడి పళ్ళెంలో ముక్క కనిపించాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి. గడిచిన వారం రోజులుగా చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యులకు భారంగా మారాయి. కేవలం వారం రోజుల క్రితం కిలో స్కిన్లెస్ చికెన్ ధర 250 నుంచి 285 రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు అది ఏకంగా 330 రూపాయల మార్కును దాటేసింది. దీంతో ఒకప్పుడు 2 కిలోలు కొనేవారు కూడా ఇప్పుడు అర కిలోతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ మటన్ తిందామంటే దాని ధర వింటేనే ఆకలి చచ్చిపోతుంది. కిలో మటన్ 1000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పలుకుతోంది. అంటే సామాన్యుడికి ఆదివారం విందు అనేది ఇప్పుడు ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెరుగుతున్న ఎండలేనని వ్యాపారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కోళ్లు చనిపోవడంతో సరఫరా గణనీయంగా తగ్గింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. సరఫరా తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. జూన్ నెలాఖరు వరకు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.